హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరికీ కూడా అదిరిపోయే శుభవార్తనైతే చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి గారు. అలాగే కొత్త రేషన్ కార్డుల కోసం చూస్తున్న వారికి కూడా గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చారు. ఇక ఎవరైతే ఇప్పటికే రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరికీ కూడా ఇది ఊహించని ప్రకటననే చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు మీరు పడుతున్నటువంటి ఇబ్బందిని గుర్తించి ఈ యొక్క నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఇక ఇప్పటికే రేషన్ కార్డు కలిగి ఉన్న వారందరూ కూడా తప్పనిసరిగా వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. అలాగే కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారు ఈ తేదీ నుంచి దరఖాస్తు చేసుకోవాలని కూడా సూచించడం జరిగింది. ఇక కొత్త రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవడానికి ఏ పత్రాలు కావాలి, ఏ పత్రాలు ఉంటే ఈ యొక్క కొత్త రేషన్ కార్డుకు మనం దరఖాస్తు చేసుకోవడానికి వీలవుతుంది అనే వివరాలన్నీ కూడా తెలియజేస్తాను. అలాగే కొత్త రేషన్ కార్డులు ఏ తేదీ నుంచి పంపిణీ చేస్తారు అనే సమాచారాన్ని మీకు అందరికీ కూడా తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. మీరు వీడియోను లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మానవత్వంతో స్పందించి తప్పకుండా మీరు సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు. తప్పకుండా ఇక్కడ వీడియోలో కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయండి. మీ ఫోన్పే ద్వారా ఈ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీరు 10 రూపాయల నుంచి 1000, 2000, 3000 ఇలా ₹1,00,000 వరకు కూడా మీ యొక్క విలువైన సహాయాన్ని అయితే నాకు పంపించవచ్చు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి. మీ సహాయం చాలా విలువైంది. మీ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను. చాలామంది చూసి వెళ్ళిపోతూ ఉన్నారు, హెల్ప్ చేయట్లేదు. తప్పకుండా హెల్ప్ చేయండి. ఎంతో డబ్బులు అనేది వృధాగా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా స్పందించండి. మీ వాళ్ళ దగ్గర కూడా చెప్పి స్పందించి సహాయం చేయించండి. తప్పకుండా మీరు సహాయం చేపిస్తారని, మీరు కూడా సహాయం చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. మీ సహాయం చాలా విలువైంది, నాకు ఎంతగానో ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి. అంతేకాకుండా ఈ వీడియో కింద ఈ విధంగా లైక్ బటన్ ఉంది. తప్పకుండా వీడియో కింద ఉన్నటువంటి లైక్ బటన్ పైన నొక్కి లైక్ చేసేయండి వీడియోని. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది. ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ దోస్తులందరికీ కూడా ఈ యొక్క వీడియోను షేర్ చేసేయండి. వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది. తప్పకుండా సహాయం చేయండి. అలాగే లైక్ చేసి షేర్ కూడా చేయడం మర్చిపోవద్దు. మీరు లైక్ చేయడం వల్ల, అలాగే షేర్ చేయడం వల్ల మరింత మంది ఈ వీడియో గురించి తెలుసుకుని వారు కూడా మనకు సపోర్ట్ చేస్తారు. అలాగే ఇలాంటి వీడియోలన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి అనుకుంటే తప్పనిసరిగా ఈ వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు. తప్పకుండా వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇలాంటి వీడియోలన్నీ కూడా మీకోసం ఎప్పటికప్పుడు తీసుకొస్తూనే ఉంటుంది మన ఛానల్. అలాగే వీడియోలో కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా హెల్ప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక లేట్ చేయకుండా మనం వివరాలు అయితే చూద్దాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక ఈ కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారందరికీ కూడా ఈ నెలలోనే, ఈ సెప్టెంబర్ నెలలోనే 17వ తారీఖు నుంచి కూడా ప్రజాపాలన ప్రవేశపెడతామని, 10 రోజుల పాటు కూడా రేషన్ కార్డులు లేని వాళ్ళందరూ కూడా ఆధార్ కార్డులు, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేటు ఇవన్నీ కూడా తెచ్చుకొని మీరు దరఖాస్తు చేసుకోవచ్చని గతంలో తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటించింది. కానీ మన తెలంగాణలో సడన్గా వరదలు అయితే రావడం జరిగింది. ఈ వరదలు రావడం వల్ల ఏంటంటే మనకు అన్ని పనులు కూడా నిలిచిపోయాయి. తర్వాత మళ్ళీ కూడా ఈ యొక్క ప్రజాపాలనను, అంటే కొత్త రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవడానికి వాయిదా వేయడం జరిగింది. ఇక మళ్ళీ కూడా మొన్నటి రోజున మన సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ, అలాగే మన పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా కేబినెట్ భేటీ అనేది చేసి, అంటే మీటింగ్ అనేది పెట్టుకుని, ఆ మీటింగ్లో అక్టోబర్ 2 నుంచి, అంటే వచ్చే నెల 2వ తారీఖు నుంచి మరొక వారం రోజుల్లో అక్టోబర్ 2వ తారీఖు నుంచి కూడా ఈ కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు స్వీకరిస్తామని, ప్రజాపాలన ప్రవేశపెడతామని, 10 రోజుల పాటు కూడా మీరందరూ కూడా కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాలని కూడా చెప్పడం జరిగింది. దాదాపు 15 లక్షల కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఈ 15 లక్షల కొత్త కార్డులను అయితే తొందరగా పంపిణీ చేస్తామని, అక్టోబర్ నెలలోనే పంపిణీ చేసేందుకు కృషి చేస్తున్నామని, ఇక రేషన్ కార్డులు కూడా మనకు డిజిటల్ రేషన్ కార్డులు అయితే ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. అంటే ఏటీఎం కార్డు మాదిరి ఉండేటువంటి కార్డులను అయితే పంపిణీ చేస్తాము. మీరు స్కాన్ చేసి ఎక్కడైనా సరే బియ్యం తీసుకునే విధంగా కూడా అవకాశం కల్పిస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారు పత్రాలన్నీ కూడా రెడీగా పెట్టుకుని సిద్ధంగా ఉండండి.
మీకు పైసలు మనకు ఈ యొక్క కొత్త రేషన్ కార్డు అనేది పంపిణీ చేస్తారు. దాదాపు 10 లక్షల పైన మంది ప్రజలు ఎదురు చూస్తున్నారు ఈ కొత్త రేషన్ కార్డు కోసం. ఇక ప్రభుత్వం కూడా 15 లక్షల కొత్త కార్డులు ఇస్తామని చెబుతూ ఉంది. కాబట్టి మీరందరూ కూడా తప్పకుండా ఈ యొక్క కొత్త రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోండి. దరఖాస్తు చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇక దరఖాస్తులు చేసుకున్న తర్వాత మీకు కొత్త రేషన్ కార్డులు అయితే పంపిణీ చేస్తారు. ఇక ఈ కొత్త రేషన్ కార్డులు కనుక మీకు వచ్చినట్లయితే మీకు అనేక పథకాలు అయితే వస్తాయన్నమాట. అంటే ఏదైతే మన సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించినటువంటి 6 గ్యారంటీ పథకాలు ఏవైతే ఉన్నాయో ఈ 6 గ్యారంటీ పథకాలు కూడా మీకు అమలు చేస్తుంది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవడానికి మీ కుటుంబ సభ్యులందరివి ఆధార్ కార్డులు, అలాగే మీకు కొత్తగా పెళ్ళి అంటే కనుక మ్యారేజ్ సర్టిఫికెట్, అలాగే క్యాస్ట్ సర్టిఫికెట్, ఇన్కమ్ సర్టిఫికెట్ ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకోండి. ఇవన్నీ రెడీగా ఉన్న వారందరికీ కూడా తప్పకుండా మీకు ఈ కొత్త రేషన్ కార్డులు అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుంది. వెంటనే కూడా అక్టోబర్ 2వ తారీఖు నుంచి మనకు 15వ తారీఖు వరకు కూడా ఈ యొక్క ప్రజాపాలన అయితే ఉంటుంది. అప్పట్లోపు మీరు దరఖాస్తు చేసుకుంటే మీకు ఈ కొత్త రేషన్ కార్డులు అయితే పంపిణీ చేయడం జరుగుతుందన్నమాట. ఇక అంతేకాకుండా ఇప్పటికే పాత రేషన్ కార్డులు ఎవరైతే కలిగి ఉన్నారో వారికి కూడా అదిరిపోయే శుభవార్తను అయితే తీసుకొచ్చింది. ఇక జనవరి నుంచి పాత రేషన్ కార్డులు కానీ కొత్త రేషన్ కార్డులు కానీ కలిగి ఉన్న వారికి సన్న బియ్యాన్ని అయితే పంపిణీ చేస్తారు. ఇప్పటి వరకు దొడ్డు బియ్యాన్ని అయితే పంపిణీ చేస్తున్నారు. ఇక సన్న బియ్యం అయితే పంపిణీ చేస్తారనమాట మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా స్టోర్లలో. ఇక సన్న బియ్యం పండించే రైతులకు కూడా 500 రూపాయల బోనస్ ఇస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు. కాబట్టి పాత రేషన్ కార్డులు కలిగి ఉన్న వారందరికీ కూడా ఇక సన్న బియ్యం పంపిణీ చేస్తుందన్నమాట మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అలాగే పాత రేషన్ కార్డులు కలిగి ఉన్న వారందరూ కూడా ఇక ఎక్కడైనా సరే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా సరే రేషన్ తీసుకునే విధంగా వెసులుబాటు కల్పిస్తామని కూడా చెప్పారు. ఇక మీరు ఏ స్టోర్లో అయినా కూడా ఏ రేషన్ దుకాణంలోనైనా మీరు ఈ రేషన్ అనేది తీసుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికైతే మనకు రేషన్ బియ్యం అనేది కేంద్ర ప్రభుత్వం ఫ్రీగా ఇస్తుంది. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం ద్వారా ఈ రేషన్ బియ్యాన్ని ఫ్రీగా అందిస్తూ ఉన్నారు. తర్వాత మిగిలినటువంటి వాటిని మనం పైసలు ఇచ్చి తీసుకుంటున్నాము. ఇక అంతేకాకుండా ఇప్పుడు మీరు మన తెలంగాణలోనే ఈ జిల్లా మీది ఒక జిల్లా అనుకుంటే, మీది కొమరంభీం జిల్లా అనుకుంటే, మీరు హైదరాబాద్లో ఉంటే కనుక మీరు అక్కడ రేషన్ అనేది తీసుకోవచ్చు, అక్కడే రేషన్ అనేది తీసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మన సీఎం రేవంత్ రెడ్డి గారు మీరు రేషన్ ఎక్కడైనా తీసుకునే అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నారు. అలాగే మనకు రేషన్ కార్డులు కలిగి ఉన్న వారందరూ కూడా ఈకేవైసీ అనేది తప్పనిసరిగా పూర్తి చేసుకోవాలి. ఈకేవైసీ పూర్తి చేసుకుంటేనే మీకు ఈ రేషన్ కార్డు అనేది ఉంటుంది, లేకపోతే రద్దు అవుతుంది. ఇక చాలామంది అనర్హత ఉన్నా కూడా రేషన్ కార్డులో పొంది ఉన్నారని, అటువంటి రేషన్ కార్డులన్నీ కూడా వెరిఫికేషన్ చేసి రేషన్ కార్డులు తొలగిస్తామని కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు. కాబట్టి మనకు తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలన్నీ తెలుసుకొని వచ్చే నెల 2వ తారీఖు నుంచి కూడా కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోండి. ఇది రేషన్ కార్డులకు సంబంధించి వచ్చిన తాజా సమాచారం. తప్పకుండా వీడియోను లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి. అంతేకాకుండా తప్పకుండా వీడియోని అయితే షేర్ చేయండి, లైక్ కూడా చేయండి. అలాగే వీడియోలో కనిపిస్తున్న QR కోడ్ను స్కాన్ చేసి మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా 10 రూపాయల నుంచి 1000, 2000 ఇలా 1,00,000 రూపాయల వరకు కూడా మీ యొక్క విలువైన సహాయాన్ని అయితే నాకు పంపించవచ్చు. సహాయం చేయండి. దయచేసి మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను.